ముద్రగడ పద్మనాభం ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా పెద్ద నాయకుడు, కాపు ఉద్యమకారుడు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్‌లో పడ్డారో, ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రమాదంలో పడిపోయింది. ఆయన క్రెడిబిలిటీ మొత్తం కూడా పక్కకెళ్ళిపోయింది. చివరికి ఆయన కూతురే ఆయన మీద తిరగబడింది. ఆయన ఏ కులం కోసం తన జీవితాంతం అంకితం చేశారో, ఆ కులం ఆయన వదిలేసింది. చివరికి ఆయన తన కులంని మార్చుకొని తన పేరు పక్కన రెడ్డి అని పెట్టుకున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్‌లో ముద్రగడ పద్మనాభం గారు ఉండటం. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి పేరుతోటి ఒక లేఖ విడుదలైంది. ఆయనే రాశారా? ఆయన పేరుతో వైసీపీ రాసిందా తెలీదు. ఎందుకంటే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనే వార్తను మనం గత కొంతకాలంగా వింటున్నాం. కాబట్టి ఆయన లేఖ రాయగలిగిన పరిస్థితిలో ఉన్నారా? లేదు ఆయన పేరుతో వైసీపీనే లేఖ రాసిందా? ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఆ లేఖలో మాత్రం ఏముందంటే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి, అంబటి రాంబాబుని, తర్వాత విడదల రజనీని, ఇలాంటి కాపు నేతల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, కావాలని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెడుతుంది అనేది. ఇంతకుముందు కూడా కాపుల్ని ఇలాగే ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాపులు పూర్తిగా టీడీపీకి దూరం అయ్యారు. కాకపోతే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మద్దతు వల్ల, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మద్దతు వల్ల కాపు ఓట్ బ్యాంక్ కూటమికి పడింది. కానీ ఇప్పుడు కాపుల్ని టీడీపీ టార్గెట్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారు అంటూ ముద్రగడ పద్మనాభం గారి పేరుతో రాయబడ్డ లేఖలో ఉంది. ఇక్కడ మనం క్లియర్‌గా మాట్లాడుకుంటే, ముద్రగడ పద్మనాభం గారు, సరే మీరు ఈ లేఖ రాసుంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే మీరు సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాన్ని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న వ్యక్తి. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని లకారం భాషలో తిట్టినప్పుడు అరెస్టు చేయటంలో తప్పే ఉందండి? ఇది మన కులం వాడా, పక్క కులం వాడా అనేది కాదు కదా! ఆ భాష తప్పు. నిజానికి కాపుల కోసం ఉద్యమం చేస్తూ అంబటి రాంబాబు అరెస్ట్ కాలేదు. కాపు ప్రజల సమస్యల కోసం, లేదు ఇంకేదన్నా దానికోసం, సమాజం కోసం, ప్రజల కోసం ఉద్యమం చేస్తూ అంబటి రాంబాబు అరెస్ట్ కాలేదు. ఆయన లకారం భాషలో తిట్టారు. దాన్ని మనం సమర్థిస్తే ఎలా? మనం కులం వాడనో, మన ప్రాంతం వాడనో, మన మతం వాడనో తప్పు చేసినా సమర్థించే కల్చర్ ఇది కాదు అనేది నేను అనుకుంటున్నాను. మీ మీద ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ ఉంది సమాజానికి. కాబట్టి అంబటి రాంబాబుని మీరు సమర్థిస్తున్నారని మేమైతే అనుకోం. ఆ భాషని మీరు సమర్థిస్తారని మేము అనుకోం. సరే, మీరే ఇంకా సమర్థిస్తే చేయగలిగిందేమీ లేదు. కానీ ఇవాళ కాపులు కూడా అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా ఒప్పుకోవట్లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని. ఆయన్ని ఎంతగా టార్గెట్ చేశారు? ఆయన కుటుంబాన్ని ఎంతగా టార్గెట్ చేశారు? ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతగా టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా వైసీపీ తిట్టించినప్పుడు మీరెందుకు ఇలా లేఖ రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? పవన్ కళ్యాణ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పుడు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారేమి జగన్మోహన్ రెడ్డి గారిని లకారం భాషలో తిట్టినప్పుడేమి ఇబ్బంది పెట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారు. మరి ఒక కాపు నాయకుడిని తిట్టిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఆ రోజు రాష్ట్రపతి పాలన ఎందుకని అడగలేదు? ఈ రోజే ఎందుకు అడుగుతున్నారు? టీడీపీ ఆఫీస్ మీద గతంలో దాడి జరిగినప్పుడు గానీ, పట్టాభి గారింటి మీద దాడి జరిగినప్పుడు గానీ, టీడీపీ కార్యకర్తని కనిపించినప్పుడు కొట్టినప్పుడు గానీ, డాక్టర్ సుధాకర్ హత్య నడి రోడ్డు మీద జరిగినప్పుడు గానీ, మీరుండేటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు గానీ, ఇలాంటి సమయంలో ఎప్పుడూ అడగని రాష్ట్రపతి పాలన ఇవాళ అడగటానికి ఉన్నటువంటి కారణాలేంటి? సో, మీరు అంటే మీ పేరుతో లేఖ విడుదలైందని మేమనుకుంటున్నాం కాబట్టి, ఆ లేఖను మీరు ఖండించండి. ఎందుకంటే మీ క్రెడిబిలిటీ మరింతగా దెబ్బతినే అవకాశం ఉంటది. ఇప్పటికే మీ క్రెడిబిలిటీ ప్రమాదంలో ఉంది. మీ రాజకీయ జీవితం ప్రమాదంలో ఉంది. కాబట్టి అది మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంటదేమో. నాకు తెలిసి ఇది ఆయన రాసుంటారని నేను అనుకోను. నేనైతే భావించను. ఎందుకంటే మరి ఎన్నిసార్లు ముద్రగడ పద్మనాభం గారు ఇబ్బంది పడ్డప్పుడు అంబటి రాంబాబు గారు ఆయనకి సపోర్ట్ పిలిచారు. కాపుల కోసం అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఇవాళ కూడా కాపుల కోసం ఆయన ఏం జైలుకెళ్ళా. కాబట్టి రెండోది,
అసలు అంబటి రాంబాబు గారే దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని అడిగారు. అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో పెట్టారు. ఆయనే అరెస్ట్ కోరుకొని జైలుకెళ్ళిన తర్వాత ఇంకా ఆయన్ని సమర్థిస్తే ఎలా అండి? సో, తప్పు చేసినప్పుడు కులం చూడటం అనేది కరెక్ట్ కాదేమో! నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.